కాఫీ విత్ చౌదరి. ఈరోజు మన మీటింగ్లో టాపిక్ ఏంటో తెలుసా? అసలు ఈరోజు మన మీటింగ్లో ఏ టాపిక్ లేదో కొన్ని అదన్నా తెలుసు. భవిష్య అని పేరు పెట్టుకుంటారు. భవిష్యత్తు భవిష్యం ఆర్ భవిష్యత్తు ఒత్తులు ఏమి రావు, ఏం తెలీదు. మా ఊర్లో ఒక ఆయన పేరు కుటుంబరావు. వాడికి పిల్లలే లేరు, వాడికి ఫ్యామిలీయే లేదు. సరే, వాళ్ళకొక చుట్టమల్లే వచ్చినావు. జాహ్నవి కపూర్ పాడతాడు చూడు, చుట్టమల్లే చుట్టేసినావు. అట్లా చుట్టేసే చుట్టాలు ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళలో ఒక ఆమె పేరు సంతాన లక్ష్మి. దానికి సంతానమే పుట్టలేదు. నో ప్రాబ్లం. ఇంకో ఆమె పేరు స్నేహలత. అది స్నేహంగా మాత్రం ఉండదు. నెవర్ కోయి భీ కీమత్ పే నహీ, హర్ కిస్ నహీ, కభీ భీ నహీ. కానీ పేరు స్నేహలత. ఎవరితో స్నేహంగా ఉండదు, అందరితో దెబ్బలాడుతుంది, కొట్లాట పెట్టుకుంటుంది. కోరి కొజ్జాలు గిల్లి కజ్జాలు పెట్టుకునే అమ్మాయి, నీ పోజుల్లో ఉన్నదే భలే బడాయి. అలా కోరికలు గుర్రాలు అవుతున్నాయి ఆడపిల్లలకి. పేరు మాత్రం సింపుల్గా పెట్టుకుంటారు. ఒక ఆమె పేరు లావణ్య. లావుగా ఉంటుంది, ఏమాత్రం సుకుమారం కాదు. ఇంకో ఆమె పేరు సుకుమారి. అది అసలు ఏమాత్రం నాజుగ్గా ఉండదు, బర్రెలాగా ఉంటుంది. బర్రెకి చీర కట్టినట్టుంటుంది. ఇది నేను ఎవరిని ఉద్దేశించానట్లు. బహుశా మీరు నేను ఎవరెవరినో మనసులో పెట్టుకొని అంటనే అనుకుంటున్నారు కదా. సరే డియర్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉండడం ఎంతో గ్రేట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు బీ గ్రేట్, బట్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ టు బీ సింపుల్. మా ఫాదర్ని అందరూ, ఎస్పెషల్లీ ఆయన కొలీగ్స్, ఆయన జూనియర్స్, ఆయన సీనియర్స్, ఆయన యొక్క స్టాఫ్ అందరూ ఎంతో పొగుడుతారు, ఇష్టపడతారు, చాలా లైక్ చేస్తారు. నేను ఒకసారి అడిగి, అంకుల్ ఎందుకు మీకు మా డాడీ అంటే చాలా ఇష్టం అంట. నిరాడంబరంగా ఉంటారు. అమ్మ, మీ డాడీ అంటే మాకు ఎందుకు అంత ఇష్టం తెలుసా? మా ఇంటిల్లిపాటికి ఆయన అంటే చాలా ఇష్టం. మేము ఆయన అంటే ప్రాణాలు ఇస్తాం. ఆయనలో ఉన్న నిరాడంబరత, ఆ నిరాడంబరత మాకు నచ్చిందమ్మా. ఆయన ఎంత గొప్పోడు, నిరాడంబరంగా ఉంటాడు. రోజు 1000 మందికి అన్నం పెడతాడు. రోజు ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తుంటాడు. రోజు ఎంతోమందికి లైఫ్, జీవితం, జిందగీని ఫ్రీగా ఇస్తుంటాడు. ముఖ్యానికి బేవర్స్కి. మరి నిరాడంబరత కాదా? మేము వేసిన ఎంగిలి మెతుకులు తినే బజార్ లంజలు ఎవరో, ఒళ్ళు అమ్ముకునే మొండలు. పేరు లత అయి ఉండొచ్చు, తలకాయ లేని ప్రతి బజార్ది లత ఎంబీబీఎస్, శ్రావణి ఎంబీబీఎస్ అని వ్యభిచారిణీలు ఒళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఏదో కూసారంట పిచ్చి కూతురు, పర్వతరాజపుత్రి పార్వతిని పట్టుకొని. ఇంకొక వ్యభిచారం చేసుకునే భార్గవి, ఒళ్ళమ్ముకునే కవిత, దాని బ్యాలెన్స్ కూతురి శవాలెళ్ళి, సీత కొడుకుల శవాలెళ్ళి సీతామనోహరి కూసిందంట. మీరు కూడా మాలాగా ఉండాలని కోరుకోండి. ఎవరు కూడా పిహెచ్డి పూర్తి చేసి ఎల్కేజీ చదవాలని కోరుకోరు. ఓకే, మూసుకొని ముష్టోళ్ళు, బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్నట్టుగా కుక్కల్లాగా పడుండండి. విశ్వాసం లేని కుక్కలందరూ. దొంగతనము, వ్యభిచారము, ముష్టెత్తడం తప్ప ఇంకోటి తెలియని కరెంట్ ఉన్నోళ్ళు. ఆ బుజ్జమ్మ, వ్యభిచారం చేసే రత్న, బిందు, బుజ్జమ్మ పిల్లల శవాలు వెళ్ళి వాళ్ళందరూ అంతమై బూడిదై, ఫ్యామిలీస్ నాశనమై ఇహపరాల్లో. వాళ్ళ డబ్బింగు, అరే వా, ఫ్లిప్ ఫ్లాపు, బ్లాక్ మ్యాజిక్లు వాళ్ళని అంతం చేస్తారు. కమింగ్ టు ద టాపిక్, ఎంసెట్. ఎస్సీ బీసీ ఎస్టీ చదివే వాళ్ళు, ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళు, చదివిన వాళ్ళు, చదువుకున్నోళ్ళు ఎంబీబీఎస్లో సీట్ సంపాదించారు. వ్యభిచారం చేసే చిన్ను, ఒళ్ళమ్ముకునే ప్రియాంక, వ్యభిచారం తప్ప ఇంకోటి తెలియని జ్యోతి, కేజీహెచ్ నర్సు, వీళ్ళు కూడా
పాపం చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి, సంపాదిస్తున్నారు. కూటికి గతి లేని వాళ్ళు కూడా ఈరోజు కొనుక్కొని మరి స్కాచ్ విస్కీ తాగుతున్నారు. మీరు కొనుక్కొని టీ తాగట్లే? మేము రోజు 1000 మందికి అన్నం పెట్టిన వాళ్ళు. ఫ్రెడ్, ఇలియట్ అండ్ కెవిన్కి ₹1 కోటి ఇచ్చిన వాళ్ళు. రోడ్డు మీద బజార్ వాళ్ళు అందరికీ కోట్లు ఖర్చు పెట్టి అన్నం పెట్టిన వాళ్ళు. వేల లారీల కంచి పట్టు చీరలు దానం చేసిన వాళ్ళు. ఎన్నో మంది పెళ్ళిళ్ళకి మంగళసూత్రాలు ఇచ్చిన వాళ్ళు. మాతోట మీరు సింహం సింగిల్గా వస్తుంది. సింహం ముందు ఫ్లూట్ ఊదకండి. ఇక్కడ ఎవ్వరు లేరు అడక తినేవాళ్ళు, ముష్టెత్తుకునేవాళ్ళు, ఇస్కాన్ బిచ్చపూర్, సాయిబాబా గుడిలో అడుక్కు తినేవాళ్ళు, చందన భవానీ శవాలు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ అంతమయ్యి నాటకాలు ఆడుతున్నారు ముష్టోళ్ళు. సరే, ఎంసెట్లో పెద్ద ర్యాంక్ వచ్చిందని విర్రవెక్కండి. మీకు ఎస్సీ, బీసీ, ఎస్టీ, వ్యభిచారం, దొంగతనం, ముష్టెత్తడం ఇవన్నీ బాగా అలవాటు, అందుకని వచ్చాయి. చెడిందిరా పిల్ల అంటే చేరిందిరా తినాలి. మీరు ప్రాణదాతలు కాదు, యమదూతలు. మీతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు డాక్టర్లు అయితే బ్రతుకున్న పిల్లనే చచ్చిపోయింది అని సర్టిఫికేట్ ఇస్తే, శ్మశానంలో కాటి కాపరి పాతయ్యాళ్ళని చూస్తే అది లెగిచి డాడీ మమ్మీ అని అరిసిందంట. ఎన్నో శవాలు శ్మశానంలో లేచి కూర్చున్నాయి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చాక కూడా. అంటే మీరు యమదూతలే కానీ ప్రాణదాతలు కాదు. సో డియర్ ఫ్రెండ్స్, సింప్లిసిటీ అనేది ఎంత గొప్ప. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ టు బీ సింపుల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు బీ గ్రేట్. ఏదో మీరు ముష్టెత్తుకునే వాళ్ళు, ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్, మీ లెవెల్లో మీరు నాశనాలు అవ్వండి. అంతేగాని శ్రీ మహాలక్ష్మి లాంటి నన్ను చూసి ఏడవకండి.